స్టాక్ ఇన్ జావా అండి. సో జనరల్గా మనం ఏంటండి, సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఓకే అండి, లిఫో అంటామండి. సో ఎలిమెంట్స్ మనం ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అది లాస్ట్ లో వస్తుందండి, లిఫో ఆపరేషన్, లిఫో అండి. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఆపరేషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటండి, పుష్ అండ్ పాప్ అండి. పుష్ అండ్ పాప్ ఆపరేషన్. పుష్ ఫర్ ఇన్సర్టింగ్ అండి, పాప్ ఫర్ రిమూవింగ్ అండి. ఓకే. సో అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. స్టాక్ ఇస్ నథింగ్ బట్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ టు స్టోర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. సరే, సో తీసేస్తే ఇక్కడ మనకి ఏంటండి, ఓకేనా, స్టాక్ పుష్ అండ్ ఐ మీన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, జనరల్గా ఏంటండి, స్టాక్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏంటి. సో యాక్చువల్గా ఇది ఏంటండి, లిస్ట్ ఇంటర్ఫేస్కి లిస్ట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుందండి. సో దీనికి చైల్డ్ క్లాస్ ఏంటి, దీని ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏంటి అంటే వెక్టార్ అండి, వెక్టార్ క్లాస్. సో వెక్టార్కి చైల్డ్ ఏంటి అంటే, ఓకే అండి, స్టాక్ అండి. ఇది దీని యొక్క ఐ మీన్ హైరార్కీ అండి, క్లాస్ హైరార్కీ డయాగ్రామ్. ఓకేనా, లిస్ట్ ఇంటర్ఫేస్ నుంచి వెక్టార్ అండి, వెక్టార్ నుంచి స్టాక్ అండి, వెక్టార్ నుంచి స్టాక్ అండి. అలాగే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది, ఓకేనా, లెగసీ కలెక్షన్ క్లాస్ అండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది లెగసీ కలెక్షన్ క్లాస్ అండి. సో ఇన్ కేస్ ఒకవేళ మనం గో ఫర్ కన్స్ట్రక్టర్స్ అన్నాం అనుకోండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, కన్స్ట్రక్టర్స్ జావా పి, ఓకే అండి. సో జావా డాటా యూటిల్ డాటా, ఓకే అండి. సో స్టాక్ అన్నాం అనుకోండి, సో దాంట్లో ఉన్న చూడండి చాలా తక్కువ. చూడండి ఇదేంటండి, కన్స్ట్రక్టర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్టర్. ఓన్లీ ఒక కన్స్ట్రక్టరే ఉందండి, అది కూడా ఏంటండి, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో పుష్ ఫర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్, మీరు ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుందండి. అలాగే పాప్ ఆపరేషన్, సింక్రొనైజ్డ్ అండి. సో అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఓకేనా, లెగసీ కలెక్షన్ క్లాసెస్ ఆర్ థ్రెడ్ సేఫ్ అండి. ఓకేనా, కలెక్షన్స్ ఆర్ థ్రెడ్ సేఫ్ అండి. అలాగే ఇక్కడ మీకు ఏంటండి, ఒకే ఒక కన్స్ట్రక్టర్ ఉందండి. ఓకేనా, అంటే ఏంటంటే మనం వెక్టర్ మీ స్టాక్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామండి, స్టాక్ సంథింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టాక్. ఓకే అండ్ దట్స్ ఇట్. సో ఎస్ డాట్, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, నాట్ యాడ్ అండి, ఎస్ డాట్ పుష్ ఆర్ ఎస్ డాట్ పాప్, ఎస్ డాట్ పీక్ అండి. సో పీక్ ఏంటి అంటే, పాప్ ఏంటి అంటే ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుందండి, రిమూవ్ అండ్ రిటర్న్. ఇక్కడ ఏం చేస్తుందండి, పీక్ అనేది జస్ట్ రిటర్న్ చేస్తుంది అంతే, అంటే టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ రిటర్న్ చేస్తుందండి. ఇక్కడ పాప్ ఆపరేషన్ ఏంటండి, ఒక టాప్ మోస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసి రిటర్న్ చేస్తుంది. సో అదే పీక్ ఏంటండి, ఒక టాప్ మోస్ట్ ఎలిమెంట్ ని జస్ట్ రిటర్న్ చేస్తుంది, నాట్ రిమూవ్ అండి. సో ఆ వెక్టర్ ఐ మీన్ స్టాక్ ఎంటీయా కాదా, తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి మనం దాన్ని సెర్చింగ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ ఇండెక్స్ లో ఉందో చెప్తుందండి, ఏ ఇండెక్స్ లో ఉందో చెప్తుందండి. ఓకే అండి. సో ఇది ఇన్ కేసు మనం అప్లై చేసామనుకోండి కోడ్, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, స్టాక్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, స్టాక్ సంథింగ్ ఎస్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి, న్యూ స్టాక్. ఓకే, సో ఆటోమేటిక్ ఇంపోర్ట్స్ అండి. ఓకేనా, షిఫ్ట్ కంట్రోల్ ఓ అంటే ఆటోమేటిక్ మనకి ఏంటండి, ఆ క్లాసెస్ ఇంపోర్ట్ అయిపోతాయండి, షిఫ్ట్ కంట్రోల్ ఓ ఎక్లిప్స్ లో అండి. ఓకేనా, ఇదేంటండి నా ఓకేనా, ఐ మీన్ జనరిక్ టైప్ కాదండి, కాబట్టి టైప్ సేఫ్ ఆపరేషన్స్ అనేవి మనం ఓకేనా ఇన్సర్ట్ చేస్తాం, బాగానే ఉంది. రన్ టైంలో వచ్చే వాల్యూస్ అనేవి ఓకేనా కాస్టింగ్ చేస్తున్నాం అనుకోండి, ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటండి, జనరిక్ టైప్ చెప్పొచ్చు అని కావాలనుకుంటే నేను ఏమంటున్నానండి, ఇంటీజర్ అంటున్నాను. సో ఇంటీజర్, సో జనరిక్ టైప్ అండి, ఇంటీజర్స్ మాత్రమే అలౌ చేస్తుందండి. అతిమట హోమోజనియస్, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.0 అండి, అంటే ఆల్ మెథడ్స్ ఆర్ సింక్రొనైజ్డ్ అండి. ఓకేనండి, సో లీనియర్ డేటా స్ట్రక్చర్ని ఇంటర్నల్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటుందండి. ఓకే అండి. సో తర్వాత ఏంటండి, ఓకేనా, మనం కర్సర్స్ అన్ని అప్లై ఐ మీన్ లిస్ట్ ఇటరేటర్ ఎనిమరేషన్, ఈ కర్సర్స్ అన్ని మనం అప్లై చేయొచ్చు అండి. సో ఎస్ డాట్ అనగానే చూడండి,
యాక్చువల్గా ఏంటండి, స్టాక్ అనేది చైల్డ్ క్లాస్ దేనికండి, వెక్టార్, ఐ మీన్ సారీ వెక్టార్కి. సో వెక్టార్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్ని వచ్చేస్తాయి కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసాం, ఇక్కడ ఏంటండి ఓన్లీ ఆ క్లాస్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి కాకుండా దాని పేరెంట్ క్లాస్ ఉందండి వెక్టార్, ఓకే, ఇట్ ఈస్ ఎ క్లాస్ అండి. కాబట్టి దాంట్లో ఉన్న ఒక మెథడ్స్ కూడా చైల్డ్ క్లాస్లోకి వస్తాయండి. బట్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయా, లేవు, వర్చువల్గా ఉంటాయండి, మీకు వర్చువల్గా మీకు ఉంటాయండి. సో అందుకనే మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఎక్లిప్స్ ఐడిలో ఎస్ డాట్ అనగానే యాడ్. సో యాడ్ అవన్నీ కూడా ఓకే వెక్టర్లో చూసామండి. ఇప్పుడు స్టాక్లో మనం ఏమంటున్నాం అండి, పుష్ ఆపరేషన్. సో పుష్, ఇక్కడ మనం ఏంటంటే పంపించాల్సింది ఇంటీజర్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ చూడండి ఎస్ డాట్ మనం ఏమంటున్నాం అండి, పుష్ అండి. ఇక్కడ చూడండి మనం ఏమని చెప్పామని, న్యూ ఇంటీజర్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చండి డైరెక్ట్గా, ఓకే అండి. సో లేదు అనుకుంటే మనం ఇచ్చిన ఇంటీజర్ వాల్యూ ఆటోమేటిక్గా అది వ్రాపర్ కింద తీసుకుంటుందండి. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిమిటివ్ వాల్యూ, ఇట్ ఈస్ ఏ వ్రాపర్ ఆబ్జెక్ట్. సో కలెక్షన్లో పెట్టే ప్రతి ఎలిమెంట్ కూడా ఏంటండి, ఒక ఆబ్జెక్ట్స్ అండి, ప్రతి ఎలిమెంట్ కూడా ఆబ్జెక్ట్స్ అండి. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎస్ డాట్, ఓకే అండి. సో పుష్ ఆపరేషన్ నేను ఏమంటున్నాను, 300, ఓకేనా. ఎస్ డాట్, ఓకేనా, పుష్ ఆపరేషన్, ఓకే అండి. సో 400. సో ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అండి. ఎస్ డాట్ పుష్ ఆపరేషన్ 100, ఓకే అండి. సో ఎస్ డాట్ పుష్ ఆపరేషన్, సో 500. సో ఎస్ డాట్, సో పుష్ ఆపరేషన్, ఓకేనా, 200. సిస్ అవుట్ మనం ఏమన్నామండి, ఎస్ అన్నామండి. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాం, రన్ చేయండి. సో మనం ఏదైతే ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్లో ఎలిమెంట్స్ వచ్చినాయండి. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, ఎస్ డాట్ మనం ఏమంటున్నాం అండి, పాప్ అంటున్నాం అండి. ఎస్ డాట్ పాప్ అంటున్నాం అండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సంథింగ్ ఈక్వల్ టు నేను ఏమంటున్నా, సంథింగ్, ఓకే అండి, సంథింగ్ ఈక్వల్ టు ఇలా అన్నా అండి. దీనికి రిటర్న్ టైప్ ఉంది, ఓకేనా. సో ఏ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందండి, ఓకేనా, మనం ఏదైతే ఎలిమెంట్ ఇచ్చామో, సో జనరిక్ టైప్ చెప్పేసామండి, కాబట్టి అదే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందండి. మీరు ఇక్కడ మెథడ్స్ అబ్జర్వ్ చేస్తే పాప్, ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే జనరిక్ ఎలిమెంట్తో క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుందండి యాక్చువల్గా, ఓకే. సో అది కాబట్టి ఇక్కడ ఇట్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ అండి. రిమూవ్ అండ్ రిటర్న్స్, ఓకేనండి, రిమూవ్ అండ్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఇక్కడ మీరు ప్రింట్ చేస్తే, సారీ, మీరు కావాలనుకుంటే ఏ ఆబ్జెక్ట్ రిమూవ్ అయిందో మనం ప్రింట్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. దట్స్ ఇట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, 200 అనేది రిమూవ్ అయిందండి. సో 200 అనేది రిమూవ్ అయింది. ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏంటండి, 100. సెకండ్ 200 అండి. బట్ లాస్ట్గా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటండి, 200 అండి. మనకేంటండి లిస్ట్, ఓకేనా, లిఫ్ ఆఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ ఏమంటున్నానండి, ఓకేనా, సిస్ అవుట్ ఎస్ అంటున్నానండి. ఇప్పుడు ఏంటండి మీకు 200 రిమూవ్ అయింది కదా. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి, ఇవి. ఇదేంటండి రిమూవ్ అయిన ఎలిమెంట్ అండి, రిమూవ్డ్ ఎలిమెంట్. ఏంటండి, రిమూవ్డ్ ఎలిమెంట్ అండి. సో పాప్, పుష్ పాప్. ఇక మనం ఏమన్నామండి, ఇంకా పీక్ ఆపరేషన్. సో పీక్ ఏం చేస్తుంది చూడండి, ఓకే అండి. ఎస్ డాట్ మనం ఏమంటున్నాం అండి, పీక్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఏమంటున్నాం అండి, I1 అంటున్నాం అండి, ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇట్ రిటర్న్స్ డాట్ బట్ నాట్ రిమూవ్ అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సిస్ అవుట్ I1, ఓకే. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, సిస్ అవుట్, ఓకేనా, ఎస్ అండి, ఎస్, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటండి, లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఓకేనండి, లాస్ట్ ఎలిమెంట్ ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, పీక్. సో నాకు లాస్ట్ ఎలిమెంట్ ఏంటి దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అండి, ఓకే. సో తర్వాత మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, అసలు ఎంటీగా ఉందా లేదా, ఎస్ డాటా ఎంటీ, ఓకేనా, ఎస్ డాటా ఎంటీ, స్టాక్ ఆపరేషన్, ఓకే అండి. సో అవునా కాదా, ఇట్ రిటర్న్స్ బూలియన్, ఓకే అండి, బూలియన్. సో ఓకే అండి, బూలియన్ బి ఈక్వల్ టు సంథింగ్, ఓకే అండి. సో ఒకవేళ ఎంటీ కాదనుకోండి, ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అండి. ఎంటీ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ అండి.
ఓకేనా, ఫాల్స్ అండి, ఎంటీ కాదు కాబట్టి. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానండి, సెర్చ్ ఆపరేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెక్టర్ ఓకేనా, స్టాక్ క్లాస్కి వెళ్ళారనుకోండి. సో స్టాక్ ఓకే అండి, మెథడ్స్కి వెళ్ళాము అనుకోండి. సో మెథడ్స్ ఏముందండి, సెర్చ్ ఆపరేషన్. సో రిటర్న్స్ ద వన్ బేస్డ్ పొజిషన్ వేర్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ది స్టాక్ అండి. The object okay, zero occurs an item in the stack. This method returns the distance from the top of the stack of the occurrence of the nearest to the top of the stack అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో మనం ఇక్కడ ఏంటండి, ఒక ఆబ్జెక్ట్ మనం ప్రొవైడ్ చేయాలంటున్నామా అండి. ఒకవేళ ఉంటే ఏ లొకేషన్ లో ఉంది అని చెప్తుంది, ఒకవేళ లేకపోతే మనకి ఏంటంటే -1 రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, లేకపోతే ఏమొస్తుందండి, -1 రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, ఏంటంటే అది సెర్చ్ ఆపరేషన్, ఎస్ డాట్ సెర్చ్ ఆపరేషన్, సెర్చ్ మెథడ్. ఓకేనా, ఆబ్జెక్ట్ మనం ప్రొవైడ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానండి, 100 అని ఇస్తున్నానండి, 100 అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటండి, ఓకేనా, ఇండెక్స్ ని రిటర్న్ మీన్ అది ఏ ఇండెక్స్ లో ఉందో రిటర్న్ చేస్తుందండి. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, I2 అంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే అండి, ఇంటిజర్ వాల్యూ ఓకే అండి, ఏ ఇండెక్స్ లో ఉంది, సిస్ అవుట్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇండెక్స్ అంటున్నానండి, ఇండెక్స్. సో ప్లస్ I2 అంటున్నానండి, ప్లస్ I2. సో 100 ఏ ఇండెక్స్ లో ఉందండి, సెకండ్ ఇండెక్స్ లో ఉందంట అండి 100. ఓకే అండి, సో ఓకే అండి 100. ఓకేనా, సో ఇదేంటండి, రిమూవ్ అయిపోయింది. ఓకేనండి, సో ఓకేనా, ఇక్కడ ఇదేంటండి 100. సో ఫస్ట్ నుంచి అండి, యాక్చువల్గా ఏంటండి, ఇది మనకి ఇది లాస్ట్ ఎలిమెంట్ అండి, ఇది తర్వాత దాని ముందండి, ఇది తర్వాత ఇది ఫస్ట్ ఎలిమెంట్ అండి. 500 అనేది ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్. యాక్చువల్గా అయినా మనం 200 రిమూవ్ చేసాం కదండి. సో అది సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక్క నిమిషం అండి. ఓకే అండి, సో 1 2 3 అండి, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అండి, 1 2 3. ఓకే, సో ఇది నార్మల్గా మనకి ఏంటండి, స్టాక్ లో ఉన్న ఆపరేషన్స్ అండి ఇవి. ఓకే అండి, అలాగే మనకి ఏంటండి, ఓకేనా, వెక్టర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా వచ్చేస్తాయండి, వెక్టర్ లో ఉన్నాయన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఒక ఎలిమెంట్స్ ని మనం ఒక ఇటరేట్ చేయడానికి, ఎలిమెంట్స్ మనం ఇటరేట్ చేయడానికి మనం ఏమి చేస్తామండి, ఎస్ డాట్ ఓకేనండి ఇటరేటర్, ఎస్ డాట్ ఇటరేటర్ ఇది వాడొచ్చండి. ఇదేం చేస్తుందండి, ఇటరేటర్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఇదేం చేస్తుందండి, ఇటరేటర్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే అండి, ఎస్ డాట్ లిస్ట్ ఇటరేటర్ ఇది వాడొచ్చండి, లిస్ట్ ఇటరేటర్ ఇది వాడొచ్చు. ఇది ఏం చేస్తుందండి, లిస్ట్ ఇటరేటర్ రిటర్న్ చేస్తుంది. లిస్ట్ ఇటరేటర్ LITR అంటున్నాము, లిస్ట్ ఇటరేటర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, తర్వాత మనం ఏమంటున్నాం అండి, ఎలిమెంట్స్, ఎస్ డాట్ ఎలిమెంట్స్ అండి, వెక్టార్ క్లాస్ లో ఉన్న మెథడ్ అండి, ఎలిమెంట్స్ ఎన్యూమరేషన్. ఓకేనండి, లెగసీ కలెక్షన్ క్లాస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం ఓకేనా ఇటరేట్ చేయడానికి ఏమి యూస్ చేస్తామండి, ఎలిమెంట్స్ మెథడ్. Elements method it return the return type of elements method is enumeration. Enumeration is nothing but an interface అండి. సో ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, మరి ఎలా వస్తుంది, ఇటరేటర్ ఇంటర్ఫేస్ అండ్ లిస్ట్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ అండి, ఈ 3 కర్సర్స్ అండి, ఇవి 3 కూడా ఇంటర్ఫేస్లే. మరి ఆబ్జెక్ట్స్ ఎలా వస్తాయి, దాని ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఓకేనండి, దాని యొక్క ఆబ్జెక్ట్స్ అండి, ITR LITR EL అనేవి. అవి ఎలా వస్తాయంటే ఓకే అండి, స్టాక్ లో ఉన్న యాక్చువల్గా స్టాక్ మెథడ్స్ అండి, ఇవి కాదు వెక్టర్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అండి, మరి చైల్డ్ క్లాస్ కదా దాంట్లో ఉన్న దీంట్లో వచ్చేస్తాయండి. ఓకే, సో ఇది కూడా కాదు అనుకుంటే మనకు ఇంకొక ఆప్షన్ ఉందండి, ఏంటంటే ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ ఐటమ్ ఇట్ కెన్ ఇటరేట్ అండి, ఫర్ ఈచ్ లూప్. సో నేమ్ ఏంటండి, కలెక్షన్ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్ అండి, కోలన్. సో దానికి ముందు మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, సో I4 అంటున్నాం అండి. సో లేకపోతే అదే ఈ అంటున్నాం అండి. ఇక్కడ ఏ టైప్ అండి, ఇది ఇంటీజర్ టైప్. ఇది ఏ టైప్ అండి, ఇంటీజర్ టైప్. ఓకే, సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి, ఈ అంటున్నాం అండి.
ఇలాగా మనం ఏంటండి 4 రకాలండి. ఈ 4 రకాలుగా మనం ఏంటంటే ఒకనా సో ఇటరేట్ చేయొచ్చండి ఎలిమెంట్స్ని. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇట్ కెన్ ఇటరేట్ అండి. ఓకే అండి. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇది అప్లై అవుతుందండి. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్, ఒక లిస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏవైతే లిస్ట్ ఇటరేటర్ అనేది లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అండి. ఇటరేటర్ అనేది యూనివర్సల్ కర్సర్. ఎలిమెంట్స్ అనేది ఏంటి అంటే లెగసీ కలెక్షన్ క్లాసెస్ మీద అప్లై అయ్యే ఒక కర్సర్ అండి. ఇప్పుడు మళ్ళీ వీటికి మనం ఎలా రాస్తామండి? వైల్ లూప్. ఓకేనా? సో వైల్. సో ఐటీఆర్ అంటున్నాం కదండి. ఇటరేటర్లో మెథడ్స్ ఏమున్నాయండి? హ్యాస్, నెక్స్ట్ ఓకేనా, రిమూవ్. ఇక్కడ ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్ లో అంటే ఐటరేటర్ ఆబ్జెక్ట్ లో అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? సో ఐటీఆర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ అంటే మనకి ఏంటంటే ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్తుందండి. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ అండి. ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి? డైరెక్ట్ గా రాసేస్తున్నానండి సిస్అవుట్ లో. ఓకేనా? ఐటీఆర్ డాట్ ఓకే అండి, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి మనం దాన్ని ప్రింట్ చేస్తామండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి దాన్ని ప్రింట్ చేస్తాం. దట్స్ ఇట్. అలాగే లిస్ట్ ఇటరేటర్ ఏంటండి? సేమ్ ఇటరేటర్ లాగానే, బట్ ఇక్కడ ఏంటండి బోత్ డైరెక్షన్స్ అండి. ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అండి కర్సర్ అనేది. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి? వైల్ లూప్. ఓకే. సో ఇక్కడ ఏంటండి? ఎల్ఐటిఆర్. ఓకేనా? ఎల్ఐటిఆర్ డాట్ ఇక్కడ ఏంటండి? హ్యాజ్ నెక్స్ట్, హ్యాజ్ ప్రీవియస్ అండి. హ్యాజ్ నెక్స్ట్, హ్యాజ్ ప్రీవియస్ ఈ రెండు మెథడ్స్ అండి. సో ఫార్వర్డ్ డైరెక్షన్ నెక్స్ట్ అండి, ప్రీవియస్ ఏంటండి ఓకేనా బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఇక్కడ నేను హ్యాజ్ నెక్స్ట్ అంటున్నాం అండి. ఓకే అండి. సో ఒకవేళ ఎలిమెంట్ ఉంటే ఓకే అండి, సో ఎల్ఐటిఆర్ డాట్ ఓకే అండి నెక్స్ట్ మెథడ్ అండి. ఎల్ఐటిఆర్ డాట్ నెక్స్ట్ మెథడ్ అండి. ఒకవేళ మనం హ్యాజ్ ప్రీవియస్ వాడాము అనుకోండి, ప్రీవియస్ వాడాలి. హ్యాజ్ ప్రీవియస్ వాడాము అనుకోండి, ఇక్కడ ప్రీవియస్ వాడాలండి. ప్రీవియస్ మెథడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ మెథడ్. ఓకే అండి. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి? ఎన్యూమరేషన్ అండి. సో ఎన్యూమరేషన్ లో మనకి ఏంటండి? ఇక్కడ కూడా మనం ఏంటంటే యూస్ చేస్తే వైల్ లూప్ అండి. ఓకేనా? సో ఈఎల్ డాట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్. ఈఎల్ డాట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అండి. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే హ్యాస్ మోర్ మెథడ్ ఏం చేస్తుందండి? రిటర్న్స్ ట్రూ అండి. ఒకవేళ ఉన్నాయి అంటున్నాం కాబట్టి ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఈఎల్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్. ఈఎల్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ అండి. యాక్చువల్గా ఇది కూడా రాయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా మీరు ఎస్ఓపిలో రాసేయచ్చు. ఎస్ఓపిలో రాసేయచ్చు అండి. బట్ ఇక్కడ మనం ఆటోమేటిక్గా వచ్చేసింది కదా, అది ఉంచేసాం అంతే, అంతకుమించి ఏం లేదండి. ఓకేనా? సిస్ అవుట్ మనం ఏమంటున్నాం అండి? ఇంటీజర్. దట్స్ ఇట్. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఐ మీన్ స్టాక్ ఆపరేషన్స్ అండి. ఇది జస్ట్ ఎలిమెంట్స్ ని ఇటరేట్ చేయడానికి అండి, డిస్ప్లే చేయడానికి వన్ బై వన్ మనం ఏంటంటే స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఏంటంటే డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నాం అండి. నార్మల్ స్టాక్ ఆపరేషన్ చూసామండి. సో ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా ఏంటండి ఎలిమెంట్స్ ఇటరేట్ చేయడానికి మనం ఏంటండి ఇవి యూజ్ చేస్తామండి. ఓకే. ఓకే, ఒకసారి రన్ చేసాం అనుకోండి. సో అవుట్పుట్ మనకి ఏంటంటే అన్ని ప్రింట్ ఎలన్ మెథడ్స్ వాడాం కాబట్టి మనకి ఏమవుతుందండి? లైన్ బై లైన్ వచ్చేస్తుందండి. దిస్ అవుట్. సో మనకి ఏంటండి 100, 200, 300, 400, 100 సంథింగ్ వచ్చినాయి కదా. ఓకే అండి. సో ఇది యాక్చువల్గా అండి మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. సో జస్ట్ ఇదేంటండి మనకి డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం అండి, జస్ట్ ఫర్ డిస్ప్లే. 100, 200, 300, 400, 100, 500, 200 అండి. ఓకేనా? మీరు ఎలా చేసినా సరే. సో బట్ లిస్ట్ ఇటరేటర్లో మీరు ఏంటండి ప్రీవియస్ బ్యాక్ నుంచి కూడా మనం ఓకేనండి సో ఇటరేట్ చేయొచ్చు అండి. దానికి హ్యాజ్ ప్రీవియస్ వాడాలి. తర్వాత మెథడ్ ఏంటండి? నెక్స్ట్ ప్రీవియస్ మెథడ్.
సో ఇదండి ఓవరాల్ గా మనకి ఏంటండి లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అండి, లిస్ట్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అండి. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఏంటండి ఆబ్జెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు అండి. ఏ ఆబ్జెక్ట్స్ అండి? ఇంటీరియర్స్ అంటే ర్యాపర్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఓకే మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, కస్టమైజ్డ్ ఎంప్లాయీ ఓకే అండ్ కస్టమర్ డిపార్ట్మెంట్ ఓకే అండ్ స్టూడెంట్ క్లాస్ అంటే యూజర్ డిఫైన్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కూడా మనం ఏంటంటే పెట్టుకోవచ్చు అండి. దిస్ ఇస్ ఫర్ ఓకేనా ఐ మీన్ డెమో పర్పస్ అండి. మనం ఏంటంటే ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అండి ఏ ఆబ్జెక్ట్ అని పెట్టుకోవచ్చు. సో జనరిక్ టైప్ చెప్పామనుకోండి ఓన్లీ అదే ఆబ్జెక్ట్ ని అలౌ చేస్తుందండి, అంటే హోమోజినియస్. జనరిక్ టైప్ చెప్పలేదు అనుకోండి ఓకే అండి మనం కంపల్సరీ ఇక్కడ ఇంటిజరే వస్తుందని చెప్పలేము, కాబట్టి ఫర్ ఈచ్ లూప్ లో మనకి ఏం రాయాలండి? ఆబ్జెక్ట్ రాయాలి. అలాగే వైల్ లూప్ లో ఇక్కడ మనం ఏమంటున్నాం అని హ్యాజ్ నెక్స్ట్ అంటున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకుంటుందా అండి. ఆ ఆబ్జెక్ట్ ఏంటి అనేది కాదు, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా లేదా. సో ఒకవేళ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఆ నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుందండి? ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, నాట్ ఇంటీజర్ నాట్ ఫ్లోట్, అలాగా ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. అప్పుడు దాని నుంచి మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ టైప్ కన్వర్షన్ చేసుకోవాలండి. సో టైప్ కన్వర్షన్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఎరేస్ ఐ మీన్ ఎరేస్ కాన్సెప్ట్ లో ఆబ్జెక్ట్ ఎరేలో ఓకేనా రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ఎరే ఆబ్జెక్ట్స్ పెట్టాము చూడండి. సో రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ పెట్టాము చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని సేమ్ అదే ఆపరేషన్ ఇక్కడ చేస్తామండి. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అండి. సో నెక్స్ట్ ఓకేనండి స్టాక్ సెట్ అండి. సెట్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. సెట్ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి? హ్యాష్ సెట్ దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ అండి. తర్వాత లింక్డ్ హ్యాష్ సెట్ అండి ఓకేనండి. తర్వాత ట్రీ సెట్, తర్వాత ఏంటి మనకి ట్రీ సెట్. ఓకే, సో యాక్చువల్గా ఏంటండి ట్రీ సెట్ దేనికి చైల్డ్ అండి? యాక్చువల్గా ఓకేనా సెట్ ఇంటర్ఫేస్ కి సబ్ ఇంటర్ఫేస్ ఒకటి ఉందండి, అదేంటండి సార్టెడ్ సెట్. సార్టెడ్ సెట్ కి ఓకేనా ట్రీ సెట్ అనేది చైల్డ్ ఐ మీన్ దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ అండి. ఓకే సరే తీసేయండి. ఈ 3 క్లాసులు వస్తాయండి ఇక్కడ, ఈ 3 క్లాసులు వస్తాయి. అసలు సెట్కి ఎప్పుడు వెళ్ళాలి? మనం ఏమన్నామండి లిస్ట్కి ఎప్పుడు వెళ్ళాలంటే జనరల్గా మనం ఏంటండి ఓకేనా నాకు ఆపరేషన్స్ అనేవి డూప్లికేట్స్ ఉండొచ్చు ఓకేనండి. నాకు ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, డూప్లికేట్స్ ఉన్నా పర్వాలేదు, యూ కెన్ గో ఫర్ లిస్ట్ అండి. నాకేంటండి నాకు డూప్లికేట్స్ వద్దు, ఇన్సర్షన్ ఆర్డర్ లేకపోయినా పర్వాలేదు, డూప్లికేట్స్ వద్దు ఇన్సర్షన్ ఆర్డర్ లేకపోయినా పర్వాలేదు, యూ కెన్ గో ఫర్ సెట్ అండి. సెట్లో డూప్లికేట్స్ ఉండవు, సెట్లో మనకి ఏంటంటే డూప్లికేట్స్ ఉండవు. అలాగే ఇక్కడ మనం ఏమంటున్నాం అండి ఓకేనా లింక్డ్ లిస్ట్ లింక్డ్ హ్యాష్ సెట్ అంటున్నాం. సో అక్కడ మనకి ఏమవుతుందండి? ఇన్సర్షన్ ఆర్డర్ వస్తుందండి. హ్యాష్ సెట్ లో ఇన్సర్షన్ ఆర్డర్ రాదు, బట్ ట్రీ సెట్ ఉందండి. ట్రీ సెట్ లో ఏంటండి ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఒక సమ్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ అండి, బై డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ అండి. అలాగే మనం చెప్పుకున్నాం అండి ట్రీ సెట్ ఇట్ అలౌస్ ఓన్లీ హోమోజినియస్ ఎలిమెంట్స్ అండి. మనం జనరిక్ టైప్ చెప్పకపోయినా చెప్పినా కానీ ఓకే అండి ఇట్ ఎలా చెప్తే ఓకే అది సేమ్ టైప్ హోమోజినియస్, చెప్పకపోయినా సరే ఒక ట్రీ సెట్ కలెక్షన్స్ లో రెండు కలెక్షన్స్ అండి. ఇట్ అలౌస్ ఓన్లీ హోమోజినియస్ టైప్ అండి, ఒకటి ట్రీ సెట్ ఇంకోటి ట్రీ మ్యాప్ అండి. సో ఇంకోటి ట్రీ మ్యాప్ అండి ఓకే అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఓకే అండి దీంట్లో ఫస్ట్ మనకి ఏంటండి హ్యాష్ సెట్ ఓకేనా. సెట్కి ఎప్పుడు వెళ్ళాలి? లిస్ట్కి ఎప్పుడు వెళ్ళాలి? ఓకే అండి. సో తర్వాత ఏంటండి హ్యాష్ సెట్ ఏంటి, హ్యాష్ సెట్ గురించి. సో ఇక్కడ మనం ఏమంటున్నామండి జావాపి, ఇక్కడ మనం ఏమంటున్నామండి సింపుల్గా హ్యాష్ సెట్ అనండి. ఓకే సో దీనికి ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ సంథింగ్ తీసేస్తే ఇంప్లిమెంట్ సెట్ ఇంటర్ఫేస్ అండి, ఇంప్లిమెంట్ సెట్ ఇంటర్ఫేస్. ఓకే అండి ఇక్కడ కన్స్ట్రక్టర్స్ ఏమున్నాయి, మెథడ్స్ ఏమున్నాయి, కన్స్ట్రక్టర్స్ ఏమున్నాయి, మెథడ్స్ ఏమున్నాయి, ఇట్ ఈస్ ఏ క్లాస్ అండి. ఓకేనా ఇక్కడ ఏముందండి హ్యాష్ సెట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ విత్ కలెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా మనం అండి క్రియేట్ చేయొచ్చు, కలెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఏంటండి కెపాసిటీ ఓకేనా, కెపాసిటీని బేస్ చేసుకుని మనం ఏంటంటే క్రియేట్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే సరే తీసేయండి. తర్వాత ఇవి మెథడ్స్ అండి.
అవి కన్స్ట్రక్టర్ అయితే ఇవి మెథడ్స్ అండి. ఇటరేటర్ ఎలిమెంట్స్ ఇటరేట్ చేయడానికి, సైజ్ ఎక్కడ దాని సైజ్ ఎంత, ఈజ్ ఎంటీ, కంటైన్స్, యాడ్ మెథడ్, రిమూవ్ మెథడ్, క్లియర్ మెథడ్, క్లోన్ మెథడ్. ఓకే అండి, ఇవన్నీ ఏంటండి మెథడ్స్ అండి. సో క్లోన్. ఓకే అండి, ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ గురించి డిస్కస్ చేయలేదండి యాక్చువల్గా. సో ఆబ్జెక్ట్ క్లాస్లో మనకి ఏంటండి 11 మెథడ్స్ ఉంటాయి కదా, ఆ 11 మెథడ్స్ వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటంటే క్లోన్ మెథడ్ అండి. క్లోనింగ్ చేయడానికి ఓకే అండి వీ హ్యావ్ టు యూజ్ క్లోన్ మెథడ్ అండి. సరే, ఇక్కడ ఏంటంటే మనం ఒక డైరెక్ట్గా ఏంటండి విత్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్తో హ్యాష్ సెట్ మనం క్రియేట్ చేసేయచ్చండి. హ్యాష్ సెట్ మనం ఏంటంటే క్రియేట్ చేసేయచ్చండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏమంటున్నామండి హ్యాష్ సెట్. ఓకే అండి, సో జనరిక్ టైప్ చెప్పొచ్చు, చెప్పకపోయినా పర్వాలేదు, చెప్తే ఒక సేమ్ టైపే ఇవ్వాలి. ఓకే, నేను ఏం తీసుకుంటున్నానండి స్ట్రింగ్స్ అని తీసుకుంటున్నానండి, స్ట్రింగ్. ఓకే అండి, సో స్ట్రింగ్ అని తీసుకుంటున్నానండి. సంథింగ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ హెచ్ఎస్, హ్యాష్ సెట్ అన్నాం కాబట్టి హెచ్ఎస్ అండి, ఈక్వల్ టు. ఓకే అండి, సో న్యూ హ్యాష్ సెట్, సో న్యూ హ్యాష్ సెట్ స్ట్రింగ్ అండి.